నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ లక్ష్యంగానే సినిమా టికెట్ ధరలు తగ్గించారా? ఈ వివాదం అయితే ఇప్పటిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు మళ్ళీ తెర మీదకి, తెర ముందుకు, జనం ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇది ఇంకోసారి రోల్ అవుతోంది. ఏంటి టికెట్లు, ఏంటి టికెట్ల ధరల్లో హెచ్చు తగ్గలేంటి, పవన్ని పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి అప్పట్లో, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్, అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. ఇంద్రనీల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు హరిహర వీరమల్లితో కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. ఆ తెర మీదకి తీసుకొచ్చిన నేరానికి పాపం ఒక జనసేన లీడర్ అయితే పార్టీని సస్పెండ్ అయ్యాడు. జస్ట్ చిన్న వివాదం రాగానే వెంబడి వాళ్ళని సస్పెండ్ చేయడం, పార్టీని ఒక 3 నెలల పాటు తర్వాత గంగలో మునిగి స్నానం చేసి వచ్చి మళ్ళీ పని చేసుకోండి అనే పద్ధతిలో నడుస్తుంది. ఏంటి అసలు హరిహర వీరమల్లు? ఒకటే కాదు, నేను అక్కడ దాకా వెనక్కి దాకా వెళ్తున్నా. ఏది మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భీమ్లా నాయక సినిమా, అవును, దాంతో వివాదం మొదలైంది. యాక్చువల్గా అసలు జరుగుతుంది ఏంటంటే సార్, ఇది ఒక హీరోకో ఇండస్ట్రీకో సంబంధించిన మ్యాటర్ కాదు. కొంచెం క్లియర్గా చెప్దాం, ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే థియేటర్లో 2 రకాలు ఉంటాయి. ఏ సెంటరు, బీసీ సెంటర్లు అని ఉంటాయి. బీసీ సెంటర్లు అంటే ఎలా, మనకి మండల్ లెవెలు, మున్సిపాలిటీ లెవెల్లో ఉంటాయి. అవి ఏం చేస్తారంటే ట్యాక్స్ నెలకు ఒకసారి కడతారు సార్, దాన్ని ఫిక్స్డ్ ట్యాక్స్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఎక్కువ రేట్ ఉండే చూడండి, ఏసీ థియేటర్లు అంటే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉన్నవేమో వాటికి టికెట్ ట్యాక్స్ అని ఉంటుంది. అంటే ప్రతి టికెట్తో పాటు దాని ట్యాక్స్ దానికి కట్టేయాలి. ఎన్ని టికెట్లు అమ్మితే అన్ని టికెట్లకు ట్యాక్స్ కడతారు. అదే మీకు బీసీ సెంటర్లో అనుకోండి, థియేటర్ ట్యాక్స్ అంటాం. అంటే ఎన్ని టికెట్లు తెగినాయి, ఎంతమంది వచ్చారు, అసలు వీటితో సంబంధం లేదు. నెలవారీ కట్టాల్సిందే ఫిక్స్డ్గా, అందువల్ల దాన్ని ఫిక్స్డ్ ట్యాక్స్ అంటారు. అయితే ఈ ఫిక్స్డ్ ట్యాక్స్ కడుతున్న థియేటర్లన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కనీసం 20 సంవత్సరాల క్రితం రెన్యువల్ చేసుకుని ఉన్నారు సార్. ఇది ఒక రెవెన్యూ మ్యాటర్, గవర్నమెంట్ రెవెన్యూ మ్యాటర్. అంటే ఏంటి అంటే వాళ్ళకున్న లైసెన్స్ ఏంటి, 10 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయల టికెట్లు అమ్ముకోవటానికి వాళ్ళు రెవెన్యూ లైసెన్స్ తెచ్చుకొని థియేటర్లు ఆర్గనైజ్ చేస్తున్నారు 20 ఏళ్ల క్రితం నుంచి. రకరకాల కారణాల వలన వాళ్ళకి ఎక్సెంప్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా, అంటే రెన్యువల్ చేయకుండా జరిగిపోతుంది. ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళు కూడా ఒక చిన్న బాక్స్ ఏసీ చేసేసో, లేదు అంటే రెన్యువేషన్ చేసుకోను, ఆ రెన్యువల్ మ్యాటర్ని మాత్రం రెన్యువల్ చేయకుండా 200 రూపాయల టికెట్లు అమ్ముతున్నారు. ఇప్పుడు 200 రూపాయలకి టికెట్ అమ్ముతున్నప్పుడు వాళ్ళు 200 రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ కట్టాలా, లేదు వాళ్ళకున్న లైసెన్స్ వైజు ఆ 50 రూపాయలకు ట్యాక్స్ కట్టాలా? ఇది మ్యాటర్ సార్. ఇప్పుడు ఎప్పుడైతే 50 రూపాయలు అమ్ముతున్నాము అని టికెట్కి ట్యాక్స్ కడుతూ ప్రజలకు మాత్రం 200 అమ్ముతున్నప్పుడు మరి ఈ ధరలను నియంత్రణ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే ప్రభుత్వం నియంత్రిస్తుందా? అది కూడా చెప్తా సార్, ఎందుకు అనేది. పవన్ కళ్యాణ్ ఇదే కాదు పాపం, పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని ఇష్యూస్ ఉండే, అది కూడా నేను చెప్తాను. ఏంటంటే అత్తారింటికి దారేది నుంచి మాట్లాడుకుందాం, రైట్? ఎందుకంటే అది పైరసీ వచ్చి కూడా బలైంది పవన్ కళ్యాణ్ సినిమాని. సో ఎలా ఉంటుందంటే సార్, ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు రెన్యువల్ అన్నా చేసుకోండి, లేదు మీకున్న పర్మిషన్ వైజ్ టికెట్లు అమ్మంది. కానీ దీన్ని ఏం చేశారు, ఈ వాస్తవాలను బయటికి చెప్పకపోవటం, ఇది ఒక పర్టికులర్ హీరోను కొంతమందిని టార్గెట్ చేసి గత ప్రభుత్వం ఆ సినిమా టికెట్లు ధరలు తగ్గించింది అనేది బాగా ప్రచారం జరిగిపోయింది. వాస్తవానికి ఆలోచిస్తే కరోనా టైంలో కూడా థియేటర్ల వాళ్ళందరి కరెంటు బిల్లులతో సహా గత ప్రభుత్వం కట్టింది. కానీ అది ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. ప్రభుత్వం ఎందుకు కడుతుంది? 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎవరు రావడానికి లేదు కదా, అంటే గ్యాదరింగ్ పాయింట్ కదా అది థియేటర్ అనేది. అందువలన వాళ్ళకయ్యే కరెంటు బిల్లులు, ఆ బేసిక్ మెయింటెనెన్స్ అనేది కరెంటు బిల్లుల విషయంలో అయితే గవర్నమెంట్ కట్టింది. కట్టడం దేనికి? వేవ్ చేస్తుంది. అది వేవ్ చేసింది, దట్స్ వాట్, వేవ్ చేసింది అంటే చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే రెన్యువల్ చేసుకోమన్నారో 20 ఏళ్ల క్రితంకి ఇప్పటికి ఏమైంది, థియేటర్కి సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ ఉండాలి, పొల్యూషన్ క్లియరెన్స్ ఉండాలి, ఫైర్ ఎగ్జిట్లు ఉండాలి. ఈ పర్మిషన్లు అన్నీ తెచ్చుకోవాలంటే వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు కనపడిపోయింది. సో ఇది ఒక రెవెన్యూ మ్యాటర్ని, ఏ ఆర్డీఓతోనో మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ని ఇది పొలిటికల్ చేసి, రాజకీయం చేసి రచ్చ చేసేశారు. ప్రాబ్లం నెంబర్ 1. ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేతరకి ఎందుకు ఎగ్జిబిటర్స్ అంతా మేము ఈ సినిమా రిలీజు చేయము, లేదు మాకు షేర్ కావాలి అని అడిగారు. యాక్చువల్గా ఏమవుతుంది అంటే సార్, ఇస్తే తప్పేంటంటే వాళ్ళకి యాక్చువల్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సార్, వచ్చింది. వాస్తవం ఏంటి అంటే జనరల్గా ఏమవుతుందంటే సార్, పెద్ద సినిమాలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లో రిలీజ్ అవుతాయి. ఇదివరకు ఎలా ఉండేది, కొన్ని థియేటర్లు రిలీజ్ అయ్యి సెకండ్ రిలీజ్ అని 100 రోజులు అలా ఆడే. కానీ ఈ పైరసీ వచ్చిన తర్వాత
రిలీజ్ అయిన మొదటి రోజే వెబ్సైట్లో వచ్చేస్తుంది కాబట్టి పైరేటెడ్ కాపీ ప్రొడ్యూసర్లు వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కుదిరినన్ని థియేటర్లు అంటే ఒక పెద్ద హీరో వచ్చాడు అనుకోండి సార్, గుంటూరులో ఒక 20 థియేటర్లు ఉన్నాయి, విజయవాడలో 30 ఉన్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ 50లో 40 థియేటర్లో సినిమా రిలీజ్ అయిపోతుంది. అంటే ఎంత ఎక్కువ మంది ఆ వారం చూడగలిగితే లాక్కునే పనులు ఉండరు. సో అది తప్పట్లేం. కానీ ఏమవుతుంది, పెద్ద హీరోలు మీరు తీసుకోండి, ఇప్పుడు అల్లు అర్జున్ 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తారు, మహేష్ బాబు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్, ప్రతి పెద్ద హీరో కూడా 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే ఉండేదే 5 నుంచి 7 మంది పెద్ద హీరోలు. అంటే ఏంటి, సంవత్సరానికి సంక్రాంతికి 2 సినిమాలు, మిగిలిన సీజన్ మొత్తం చూసుకున్నా కూడా సంవత్సరానికి 4-5 పెద్ద సినిమాలు రావట్లా. ఇప్పుడు అన్ని థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ పెద్ద సినిమాకి ఏ థియేటర్లో అయినా వారం రోజులు మించి ఆడట్లేదు. అంటే ఏంటి, సంవత్సరం మొత్తం మీద ఒక 4 నెలల్లో అది కూడా ఒక వారం, అంటే ఏంటి 12 నెలలు చూసుకుంటే ఒక నెల మాత్రమే వాళ్ళకి థియేటర్ రెంట్ వస్తుంది సార్. థియేటర్ ఎగ్జిబిటర్కి వచ్చేది కేవలం ఆ రోజు రెంట్ మాత్రమే. అంటే ఏంటి, మిగిలిన 11 నెలలు ఆ రెంట్ భారం, లీజ్ తీసుకున్న అతను లాస్లో నడుస్తున్నాడు, రెంట్లకి తీసుకున్న వాళ్ళు లాస్లో నడుస్తున్నారు, ఓనరే డైరెక్ట్ రన్ చేస్తున్నా కూడా కనీసం 4 రోజులు రెంట్ వస్తే 26 రోజులు ఖాళీగా థియేటర్ పెట్టుకునే పరిస్థితులు ఉంది. చిన్న సినిమాలు అంటారా, రాష్ట్ర వ్యాప్తంగా 30-40 థియేటర్ల నుంచి రిలీజ్ అవ్వు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఏమవుతుంది, మల్టీప్లెక్స్లో షేర్ సార్ 60-40 అని ఒక హీరో కెపాసిటీని బట్టి, ఆ సినిమా రేంజ్ని బట్టి పర్సంటేజ్ మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు కింద థియేటర్ల వాళ్ళు ఏమంటున్నారు, ఒకటి మీరు పెద్ద హీరోలు రెగ్యులర్గా సినిమాలు చేసిస్తే ఎక్కువ సినిమాలు, ఇప్పుడు ఒక 5 హీరోలు ఉన్నారు సార్, సంవత్సరానికి 3 సినిమాలు చేశారనుకోండి, కంపల్సరీ నెలకు 2 సినిమాల మీద వాళ్ళకి థియేటర్ రెంట్లు అన్ని గిట్టుబాటు అవుతాయి. ఇప్పుడు పెద్ద హీరోలు సినిమాలు చేయట్లేదు, అలా అని వీళ్ళకి రెంట్ కాదు షేర్ ఇవ్వమంటే షేర్ ఇన్ అంటున్నారు. మరి షేర్ ఇవ్వకపోతే వాళ్ళు లాస్లో నడపాల్సిన అవసరం వాళ్ళకి కూడా లేదు కదా. ఇట్స్ ఏ కంప్లీట్ బిజినెస్ డీల్ సార్. ఒక బిజినెస్ రన్ చేసేవాడు తనకు లాస్ వస్తే దాన్ని రెక్టిఫై ఎలా చేసుకోవాలి, దానికి సొల్యూషన్ ఏంటి, అవి ఎత్తుక్కొని వాళ్ళ ముందు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు అందరూ ఏం అడుగుతారు, పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే ఎందుకు ఇది, వేరే హీరో సినిమా అప్పుడు చేయొచ్చు కదా ఇదని. ఆబ్వియస్లీ ఫ్యాన్ బేస్ ఉండటం వలన, అధికారంలో ఉండారు కాబట్టో, ఒక పొజిషన్లో ఉండారు కాబట్టో అతను సినిమా అప్పుడు ప్రపోజల్ పెడితే దాన్ని అడ్రస్ చేయడానికి అతను బాధ్యత తీసుకుంటారని కూడా చేసి ఉండొచ్చు. అంతేగాని ఇది పవన్ కళ్యాణ్ సినిమానో. మీరు ఈ సత్యకాలపు మాటలు చెప్పొద్దు, ఆయన ఎందుకు బాధ్యత తీసుకుంటాడండి, ఆయన ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అది ఈ సినిమా కాదు. ఎలక్షన్స్ ముందు నుంచి అదే ఎలక్షన్స్ ముందు నుంచి ఏం చెప్తున్నారు, ఇండస్ట్రీకి నేను సపోర్ట్, ఇండస్ట్రీ అంతా నాకు సపోర్ట్ చేయండి అని అతను పదే చెప్పున్నప్పుడు, ఇది ఇండస్ట్రీ ప్రాబ్లం అయినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన శాఖ కూడా జనసేన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే కదా అడ్రస్ చేయాలి. అసలు థియేటర్ ఒక థియేటర్ ఆయన పేషీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారు, మీకు గుర్తుంది అప్పుడు. దాంట్లో ఆ 4 అని మెన్షన్ చేశారు. 4లో అశ్వనీ దత్ ఉన్నాడు, అల్లు అరవింద్ గారు ఉంటారు, దిల్ రాజు ఉంటారు, ఏషియన్ ఉంటారు సార్, ఒక ఆయన వెంకట్రావు గారు, ఇంకొక ఆవిడ సుచిత్ర, యార్లగడ్డ సుచిత్ర గారు ఎవరు సార్. బేసికల్ ఏమైతే వీళ్ళందరూ మరి ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, మాకేం సంబంధం లేదు, నోటి కాంతం రాసుకుని బయటకు వచ్చేసారు. ఆయన ఇంకో మాట అన్నారు అందులో, ఆ డిప్యూటీ సీఎం పేషెంట్ వచ్చిన లెటర్లో, మీ వ్యక్తిగత అవసరాల కోసం వచ్చి ఇక్కడ లాబీ చేసుకుని మీ టికెట్ రేట్లు పెంచుకొని వెళ్ళిపోవటం కాదు, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు నిలబడి మాట్లాడాలి. ఎందుకు నిలబడి మాట్లాడలేదు ఇండస్ట్రీ? ఇప్పుడు యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద గవర్నమెంట్. మరి అవతలు కూడా అంతే తప్పు ఉంది కదా ఇండస్ట్రీ నుంచి కూడా ఉంది సార్. ఆయన దాంట్లో మెన్షన్ చేసింది ఏంటి, ఈసారి ఇండస్ట్రీ గారండి అప్పుడే మాట్లాడతా అన్నాడు. వాళ్ళు రారు సార్, వాళ్ళకేం అవసరం, వాళ్ళకి అవసరం ఇచ్చినప్పుడు వస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళే చదువుతున్నారు కదా సార్. సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం ఒక వ్యాపారం సార్. అది కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఆ 4 అన్నారో వాళ్ళ దగ్గర థియేటర్లు, మ్యాక్సిమం థియేటర్స్ లీజ్ తీసుకొని రెన్యువేట్ చేసుకొని వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ థియేటర్స్ హోల్డ్ చేసుకొని ఉన్నారు వాళ్ళు. సో ఆ థియేటర్ల వాళ్ళు ఇప్పుడు షేర్ అడుగుతున్నారు కాబట్టి ఈ 4 బాధ్యులు చేసి ఆ రోజు పేషీ నుంచి లెటర్ రిలీజ్ చేశారు. సో వీళ్ళు కాదన్నా అవునన్నా వీళ్ళు కూడా కంపల్సరీ షేర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది బిజినెస్ మోడల్, వాళ్ళు లాభాలు ఆశిస్తారు. లాసుల్లో నడపాలని ఎవరు ముందుకు రారు కదా. నేను నష్టపోతాను, నీకోసం నష్టపోతాను ఎవరన్నా అంటారా? ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరోలు ఈ మధ్యకాలంలో ఏమన్నా రెమ్యూనరేషన్ వెనక్కి ఇస్తున్నారా? కనీసం ఫోన్లు ఎత్తుతారా ప్రొడ్యూసర్లవి? అది ఒక కృష్ణ గారికి చెల్లింది అంతే, ఆ రోజుల్లోనే అయిపోయింది సార్. ఇప్పుడైతే ఏం లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే సార్, మలయాళంలో చేసిన సినిమా మళ్ళీ తెలుగుకి వచ్చేసరికి అక్కడ 20 కోట్లలో చేసిన సినిమా 200 కోట్లు అయింది. ఎందుకని? రెమ్యూనరేషన్ సార్. రెమ్యూనరేషన్లు హ్యూజ్ అయిపోయినాయి. సో ఏ ప్రొడ్యూసర్ కూడా ఈ రోజు లాభాల్లో లేడు, ఇండస్ట్రీలో కూడా ఏ డిస్ట్రిబ్యూటర్ లాభాల్లో లేడు. నష్టానికి సినిమాలు ఎందుకు తీస్తారండి? ఎగ్జాక్ట్లీ. కొత్త వాళ్ళు వస్తున్నారు సార్. ప్రతి సినిమాకి ఆ సినిమా మీద వ్యామోహం, మన పేజ్ 3 యొక్క ఇన్వెస్ట్ చేయడం ఆరిపోవటం, వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తారు ఈ వ్యామోహంలో.
అంతేగాని ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో ఎవరూ లాభాల్లో లేరు. మోరోవర్ ఏమైంది, కరోనా తర్వాత థియేటర్కి జనం రావడమే కష్టంగా ఉంటే థియేటర్కి వచ్చే నలుగురు దగ్గరే మనం పెట్టుబడి పెట్టిందంతా లాక్కోవాలని థియేటర్లో రేట్లు మొదటి 3 రోజులని మొదటి 4 రోజులని ఇప్పటికీ తెలంగాణలో 450 రూపాయలు అమ్ముతున్నారు సార్. బట్ కర్ణాటక ఏదో రూల్ చేసినట్టు ఈ రోజే చేసింది సార్. ఇవాళే ఏది ఎనీ థియేటర్ సీజన్తో సంబంధం లేదు, 200 మించి ఉండకూడదు, హీరోతో సంబంధం లేదు, సీజన్తో సంబంధం లేదు, బ్యానర్తో సంబంధం లేదు, అంతే 200 రూపాయలే. 200 రూపాయలే. అది కరెక్ట్ కదా సార్. ఇప్పుడు ఏదైనా ఒక ఎంఆర్పి రేట్ ఉంటుంది, ఆ ఎంఆర్పి రేటు దాటి మనము కొనము, వాడు అమ్మడు. ఇక్కడ ఏమవుతుంది, ప్రతిసారి కూడా మేము ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసాం కాబట్టి మాకు ఎక్కువ రేటుకు అమ్ముకునే పర్మిషన్ అడుగుతున్నారు. అది 3 రోజులు ఇస్తున్నారు. ఈ 3 రోజులు ఇచ్చిన తర్వాత ఈలో పైరసీ వచ్చేస్తుంది. బేసికల్ ఏమవుతుందంటే ఒక రకంగా వీళ్ళే పైరసీని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు 450 రూపాయలు ఫ్యామిలీతో వెళ్ళి చూడాలంటే 2000 రూపాయలు అవుతున్నప్పుడు ఆ 2000 రూపాయలు ఎఫెక్ట్ చేయటం ఎందుకు అని పైరసీ చూస్తున్నారు. అదేదో నార్మల్ రేట్ ఉంటే నీకు నలుగురు చూసే కాడ 40 మంది చూస్తే నీకు ఎక్కువ కలెక్షన్ వస్తాయి కదా. దీనికి ఒక మంచి ఉదాహరణ అఖండ సినిమా సార్. రేట్లు తగ్గించినప్పుడు వచ్చిన అఖండ హిట్ అయింది, ఎక్కువ రోజులు థియేటర్లో ఆడింది. థియేటర్ ఎగ్జిబిటర్స్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే అఖండలో వాళ్ళకి అంటే కనీసం 15 రోజులు 4 రోజులు థియేటర్ రన్ ఉండటం వల్ల థియేటర్ వాళ్ళు కూడా ఎగ్జిబిటర్స్ కూడా సాటిస్ఫైడ్. థియేటర్ ఇప్పుడు మీకు మగధీర సినిమా తీసుకోండి సార్ ఎగ్జాంపుల్. మీరు కావాలంటే రికార్డ్స్ అన్ని చెక్ చేసుకోండి. మగధీర ఎన్ని టికెట్లు, దట్ మీన్ అన్ని థియేటర్ల మీద కలిపి ఎంతమంది ప్రేక్షకులు చూశారు, అదే బాహుబలి వచ్చే టైంకి ఎంతమంది చూశారు. ఇప్పటికీ బాహుబలి కంటే కూడా మగధీర ఎక్కువ మంది చూశారు. ఎందుకు చూశారు, ఆ రోజున టికెట్ ధరలు తక్కువ ఉన్నాయి, బాహుబలి వచ్చేటానికి ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ పుష్ప 2 వచ్చేదాకా దానికి డబల్ అయిపోయినాయి. సో ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది, చూసేవాళ్ళు తగ్గుతూ ఉంటారు. వీళ్ళు ఒక రకంగా హరిహర వీరమల్లికి ఎంత పెడుతున్నారు టికెట్? పెడతారు సార్, పర్మిషన్ తెచ్చుకుంటారు, కంపల్సరీ పర్మిషన్ తెచ్చుకొని 2000-3000 అట్లా పెట్టే అవకాశం ఉందా? ఎంతైనా పెడతారు. బ్లాక్ మార్కెట్ కూడా నడుస్తుంది సార్. బ్లాక్ మార్కెట్ కాకుండా ప్రభుత్వం ఎంత ప్రభుత్వం అయితే ఆల్మోస్ట్ ఒక 450 అంతవరకు వెళ్ళొచ్చు సార్. ఎందుకంటే అన్ని సినిమాలకు వెళ్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ రేటుకి అయితే వెళ్ళిపోతారు. 450 కాదు, ఇప్పుడు పుష్ప 2కి అయితే 2000 కూడా అమ్మారుగా. అవి స్పెషల్ షోస్ అంటారు సార్. అవి అంటే ఉంటాయి, అవి అసలు అవన్నీ కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత ఏంటి సార్, ప్రభుత్వ బాధ్యత. మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి, మేము ఎక్కువ పెట్టి సినిమా తీసాం కాబట్టి మాకు రేట్లు పెంచమంటే అదేమన్నా ఇండస్ట్రీ అంటే ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక 5000 మందికి కంటిన్యూస్గా ఉపాధి ఇస్తుందా? అలా కాదు కదా. ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఇస్తుంది అంతే. అది కూడా సినిమా నిర్మాణం జరిగేంత వరకు ప్రీ ప్రొడక్షన్ అంతా వాళ్ళకి ఇస్తుంది. అవును, పోస్ట్ ప్రొడక్షన్ సరే ఇంకా థియేటర్లకు వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్కి ఇస్తుంది. అది అంతే కదా. వాళ్ళు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సొల్యూషన్ ఉన్నప్పుడు వాళ్ళు రెమ్యూనరేషన్ తగ్గించుకోరు. ఎవరు రెమ్యూనరేషన్ తగ్గించుకోకుండా భారీ బడ్జెట్లు మేము తీసామని చెప్పి ప్రభుత్వాల దగ్గర పర్మిషన్ తెచ్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా మీరు చెప్పిన 4-5 హీరోలు తీసేయండి, వాళ్ళకి ఎలా డబ్బులు వాళ్ళకి వస్తాయి, ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి వచ్చేస్తాయి. వాట్ అబౌట్ ఒకసారి బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ముందర ఊదర కొట్టేస్తే తర్వాత ప్రభాస్ సినిమాలు అలాంటివి ఈ మధ్యకాలంలో 2-3 చూసాం. ఆదిపురుష్ అని, దాని ముందు ఏదో తన యాస్ట్రాలజర్గా నటించిన ఒక సినిమా రాధేశ్యామ్. అసలు అంటే డిజాస్టర్స్. అలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ తట్టుకుని నిలబడాలంటే ఎట్లా అండి? నిలబడితే ఉండదు సార్. ఇక వాళ్ళు ఇంకొంచెం మీరు చూసుకోండి, ఒక 2-3 ఏళ్ల తర్వాత ఉండరు వాళ్ళు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఒక లైగర్ దెబ్బకి ఆల్మోస్ట్ సగం మంది డిస్ట్రిబ్యూటర్లు నాశనం. అలా ఒక సినిమా ఒక సంవత్సరంలో ఒక సినిమా లైగర్ లాంటిది తగిలింది అంటే ఇండస్ట్రీలో సగం మంది క్లియర్ అయిపోయినట్టే. మీరు రీసెంట్ టైంలో చూసుకుంటే పాత ప్రొడ్యూసర్లు ఎవరు సినిమాలు చేయట్లేదు, కొత్త ప్రొడ్యూసర్స్ బ్యానర్ మాత్రమే, దాని వెనక మళ్ళీ ఫైనాన్స్ చేసేవాళ్ళు కో ప్రొడ్యూసర్స్ వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు వాళ్ళ వ్యామోహం కోసం రావటం వెళ్ళటమే. ఈ రోజున ఓటీటీని ఎంకరేజ్ చేసినా, అధిక రేట్లు పెట్టి వసూలు చేసినా, పైరసీని ఎంకరేజ్ చేసినా అన్నీ కూడా పర్టికులర్గా ఈ భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే వాళ్ళు డబ్బులు వాళ్ళు లాక్కోవడానికి చేసే పనిలో పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటుపక్క ఓటీటీని ఎంకరేజ్ చేశారు, అసలు ప్రేక్షకులు థియేటర్ రాకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్లో గవర్నమెంట్ కూడా స్టేక్ హోల్డరే కదా, గవర్నమెంట్కి కావాల్సిన పన్ను వస్తుందా, ట్యాక్స్ వస్తుంది? దట్స్ వాట్ కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్కి వీళ్ళకి ఏదైతే రికార్డ్స్ వైస్ ఉండేయో, ఆడియన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆర్టిస్టుల గురించి, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి గవర్నమెంట్ స్టేక్ హోల్డర్ కదా ఇక్కడ. గవర్నమెంట్కి వచ్చే గవర్నమెంట్ చేసింది అదే. జగన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టడం అంటే అది ప్రజాధనాన్ని దోచుకోవటం. క్లియర్ కదా. చేసిన మంచిదే అని వాళ్ళు అడిగారు. చేసిన టైమింగ్ మంచిది కాదు. కరోనా అయిపోగానే ఇమీడియట్ గానే తరగ వాళ్ళు కూడా 2 సంవత్సరాల బిజినెస్ లేని టైంలో రెన్యువల్ చేసుకోమంటాం ఒక రాంగు. దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నప్పుడు కూడా అసలు వీళ్ళు ఏ పర్పస్ మీద అలా చెప్పారు అనేది కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ప్రజలకి.
సో అది రాంగ్గా వెళ్ళిపోయింది మొదటి జనాల్లో. నుంచి ఆ గవర్నమెంట్ అవలంబించిన యాటిట్యూడ్ అంటే మనం చెబుతాం ప్రజలు వినాలి ఎందుకనేది చెప్పరు. దే ఆర్ ఫేస్డ్ ద మ్యూజిక్, దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. కానీ ఇవాళ వచ్చి చెప్తే ప్రయోజనం ఏముంది? మా ఇంటెన్షన్ ఆ రోజున అదేని. బట్ ఈరోజు అనుకోకుండా చూడండి, ఆయన ఇండస్ట్రీ నుంచి ఉన్నారు అండ్ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ జనసేనకే ఉంది. డిస్పైట్ దట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ సేమ్ ఓల్డ్ ఆరగంట్ యాటిట్యూడ్ తోటి వ్యవహరించారు. ఆ నలుగురు వాళ్ళేం మారలేదే. రేపు పొద్దున ఆయన మారుతారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? సార్ ఇప్పుడు ఎవరిని నిందించేది కాదు. ఏదైనా ఒక సినిమా ఓవర్ బడ్జెట్ అవుతుంటే ఏ హీరో అన్నా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాడా? తగ్గించుకోవట్లేదు కదా. అది బిజినెస్ వాళ్ళకి. వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి బిజినెస్ అనుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు తగ్గించుకున్నప్పుడు థియేటర్ల వాళ్ళు ముందే వచ్చేసి మేము లాస్ అవుతాము, మేము రెడీగా ఉన్నాం రిలీజ్ చేయడానికి అని ఎందుకు ప్రాధేయపడాలి? ఇది ఒక జెన్యూన్ ప్రాబ్లం సార్. ఏంటి అంటే నెలలో 2-3 రోజులు మించి వాళ్ళకి థియేటర్ రెంట్ రానప్పుడు ఒక జెన్యూన్ ప్రాబ్లం ఉన్నప్పుడు షేర్ అడిగారు. వాళ్ళు వచ్చే రెవెన్యూలో షేర్ అడిగారు. ఆ షేర్ నువ్వు 10% ఇస్తావా, 20% ఇస్తావా, అది కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాల్సిన మ్యాటర్ని ఇది కూడా రాజకీయం చేసేసి ఇదేదో పొలిటికల్ మ్యాటర్ లాగా, అంటే ప్రతిదాన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు జరిగింది రెవెన్యూ మ్యాటర్. టికెట్ ధరలు తగ్గియటం అనేది ఏంటి? మీరు రెన్యువల్ చేసుకొని అమ్ముకోండి. రెన్యువల్ చేసుకున్నప్పుడు మీకు పర్మిషన్ ఎంత ఉందో దానికి అమ్మండి. దట్ ఈస్ ఎ రెవెన్యూ మ్యాటర్. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఒక ఇండస్ట్రీలో ఈ పైరసీ వలన అవ్వచ్చు, లేదు ఓటీటీ అవ్వచ్చు, లేదు అధిక ధరలు అవ్వచ్చు, ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు కాబట్టి వాళ్ళకి 2-3 రోజుల కంటే థియేటర్ అంటే రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏమడిగారు? ఆల్రెడీ మల్టీప్లెక్స్లకు మీరు షేర్ ఇస్తున్నారు, అదే మోడల్లో మాకు కూడా షేర్ ఇవ్వండి అని అడిగారు. దానిని ఒక బిజినెస్ మోడల్గా దాని ప్రాబ్లం అర్థం చేసుకొని మీరు ఇండస్ట్రీ అంటే డిప్యూటీ సీఎం గారు ఇండస్ట్రీలో ఉన్నారు, ఆ శాఖ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. ఎగ్జిబిటర్స్తో పిలిపించి మాట్లాడటము, డిస్ట్రిబ్యూటర్లని, ప్రొడ్యూసర్లని, ఎగ్జిబిటర్లని కూర్చోబెట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎతకాలి తప్పితే ఇమీడియట్గా ఇది ఒక పొలిటికల్ లాగా ఇది నలుగురు కలిసి చేస్తున్నట్టు, ప్రతిపక్ష పార్టీ ఏదో చేసి వీళ్ళ సినిమాని ఆపుతున్నట్టు. తర్వాత కూడా చూడండి, ఎవరైనా అయితే వాళ్ళు సస్పెండ్ చేశారు వాళ్ళ పార్టీ అతను కూడా ఎగ్జిబిటరే సార్. అతని దగ్గర థియేటర్లో డిస్ట్రిబ్యూటర్ సఫరరే కదా. ఆయన అనేది ఏంటంటే నేను ఎగ్జిబిటర్ కాబట్టి ఈ సఫరింగ్ ఉంది కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా అన్నాడు ఆయన. అతను సస్పెండ్ చేసేసారు. అంటే సస్పెండ్ చేస్తే సొల్యూషన్ అది కాదు కదా. అంటే తప్పేదన్నా ఉంటే కనీసం నాకు కూడా వచ్చి చెప్పొద్దు, అసలు నా దగ్గర సొల్యూషన్స్ దొరకవు అన్నట్లు ఎవరు గొంతెత్తితే వాళ్ళని సస్పెండ్ చేసుకుంటా. అలా అనలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పేషి ఇచ్చిన లెటర్లో మీరు నలుగురు కాదండి ఇండస్ట్రీగా రండి అని చెప్పారు ఆయన. ఒక నిమిషం సార్, నలుగురు అన్న తర్వాత ఈ నలుగురు చెప్పారు మీ వాళ్ళు కూడా ఉండారు అని. మాతో పాటు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళలో మీ పర్సన్ కూడా ఉండారంటే ఇమీడియట్గా అతను సస్పెండ్ చేశారు. వీళ్ళని సస్పెండ్ చేయలేదు. సొంత మనిషి ఉన్నాడు కాబట్టి అతను పిలిచి అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇదంతా జరిగింది తెలుసుకొని సార్ నువ్వే కోఆర్డినేట్ చేసి అందరం తీసుకురమ్మనొచ్చు కదా. నిజంగా బాధ్యత ఉన్న వాళ్ళైతే సార్ నువ్వు నీ సొంత మనిషిని సస్పెండ్ చేసే బదులు ఓకే నీకు కూడా ప్రాబ్లమా నాకు అర్థం కాలేదు ఇంకోసారి చెప్పు ఏంటి ఇదా ప్రాబ్లం అందరినీ కలిపి నువ్వు తీసుకురా, బాధ్యత ఇవ్వచ్చు కదా. ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు ఇది ఇక్కడ బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తుందా? ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గరికి వచ్చేప్పటికి సమస్య అక్కడికే వస్తుందా? అక్కడికే వస్తుంది కదా సార్. కంపల్సరీ షేర్ ఇచ్చానా చేసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఇన్పుట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ షేర్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారా? ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు సార్. వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రపోజల్ పెడితే అంటే కూర్చోవాలి సార్ వాళ్ళు. 2,000 రూపాయలు సార్. కాదు సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక బడ్జెట్ అనుకొని ఒక సినిమా చేశారు సార్, దానికి ఎంత రెవెన్యూ వస్తే వాళ్ళు బయటపడతారు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ వచ్చి ప్రాబ్లం ఈ సినిమాకి చెప్పారు కదా, వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని సరే ఇక్కడి నుంచి చేయబోయే సినిమాల్లో మీకు షేర్ ఇస్తాం, ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే వాటిలో అప్పుడు అది కూడా మైండ్లో పెట్టుకొని అంటే ఇక్కడ మనకి ఇంతే రెవెన్యూ వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్లో చేసుకునే ప్లానింగ్ చేసుకోవచ్చు. మాకు రూపాయి వస్తుంది మీకు 10 పైసలో పాలను ఇస్తామని ఇప్పుడే రావచ్చు కదా. మళ్ళీ ఇక మీదట ఎందుకంటున్నాను సార్, సడన్ గా తీసుకొచ్చిన ప్రాబ్లం ఈ పర్టికులర్ ఎంత ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో కాదు. మీరు 2,000 రూపాయలకి ఒక పెద్ద హీరో సినిమా టికెట్ అమ్ముతారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా మీరు చెప్పిన బ్లాక్ లైన్ అమ్ముతారు. వాళ్ళే అమ్మిస్తారు కూడా సార్. ఒక 60 కోట్ల సినిమా చేసింది అనుకున్నాం సార్, వాళ్ళే అమ్మిస్తారు. పెద్ద హీరో 100 కోట్లు అయితే పక్కన పెట్టండి, ఏదైనా పెద్ద హీరో సినిమా వచ్చిందంటే హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా 60-70 కోట్లు అయితే చేస్తారు సార్. ఇప్పుడు 60-70 కోట్లు ఏంటి, దాన్ని షేర్ అంటారు. అంటే థియేటర్ రెంట్లు, ఈ ప్రింటింగ్, పబ్లిసిటీలు, డిజిటల్ రైట్స్ అన్నీ అంటే క్యూబ్, యూఎఫ్ఓ, ప్రింట్ కాస్ట్ అని అన్నీ పోయిన తర్వాత షేరు అంటే ట్యాక్స్లు అన్నీ కట్ చేసిన తర్వాత షేర్ అనమాట. అది 60-70 కోట్లు వస్తుంది. ఇప్పుడు షేర్ అడిగారు అనుకోండి, ఒక 10-20% అంటే అందులో 15 కోట్లు తగ్గించి వస్తాయి అనమాట.
సో ఆల్ ఆఫ్ సడన్ ఇలా అన్ప్లాన్డ్గా వస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టమే సార్. సో ఏంటంటే కూర్చోబెట్టి మాట్లాడుకొని ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే సినిమాల్లో ఈ ప్రపోజల్ పెడదాము అని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే సో ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. కానీ సొల్యూషన్ గురించి ఆలోచించుకోకుండా నన్ను టార్గెట్ చేశారు, పిలిచి మాట్లాడితే ఎవరు కాదంటారు సార్. ఇప్పుడు ఆయన సినిమా వేసుకోకపోతే ఇంకా నష్టపోతారు కదా థియేటర్లు. ఆయన సినిమా వేస్తే కనీసం 7 రోజులు 10 రోజులు ఫుల్ హౌస్ఫుల్స్ అయ్యి థియేటర్ రెంట్లో ఏదో ఒకటి వస్తుంది. వేసుకోకపోతే ఆ 10 రోజులు కూడా లాస్ అవుతారు కదా, వాళ్ళకి తెలుసు సార్. కాకపోతే ఏంటంటే ఇది ఏదో రోజు పెట్టాలి ప్రపోజల్ అనేది. ఆ ప్రపోజల్ ఆబ్వియస్లీ ఎవరైనా ఏం చేస్తారు, ఒక పెద్ద హీరోను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పర్సన్ వస్తున్నప్పుడే చేయగలరు, అంతే. అదే జరిగింది. ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు మరి ఐ థింక్ అడుగులేం కనపడట్లేదు సార్ అసలు. మన మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏం లేదు కదా సార్. తెలంగాణలో అసలు పట్టించుకునే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే తెలంగాణలో మీకు హైదరాబాద్ కాకుండా మిగిలిన ఏరియాలో సినిమా ప్రభావం చాలా తక్కువ సార్. అదే ఆంధ్రప్రదేశ్ వెళ్తే మీకు సినిమా ప్రభావం సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే. సో మనకి హైదరాబాద్ ఎలాగో అన్ని మల్టీప్లెక్స్లు అయిపోయి ఆల్రెడీ షేర్లోనే ఉండేవి. సో వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు. సో ఈ ప్రాబ్లం అనేది ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబ్యూటర్ల నుంచి ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాల్వ్ చేస్తే దాన్ని ఇక్కడ మళ్ళీ రిప్లికేట్ చేస్తారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెన్యువల్, పొల్యూషన్, ఫైర్ సేఫ్టీ ఈ 3 ఎత్తాడు కాబట్టి ఆయన వాళ్ళకి విలన్ అయిపోయాడు. సరే, వీళ్ళు వచ్చారు కదా, ఏడాది అయింది కదా. పొల్యూషన్ కూడా ఆయన ఎత్తలేదు సార్. ఆయన అన్నది ఏంటంటే రెన్యువల్ చేసుకోమన్నారు. అదే న్యూ రూల్స్ 20 ఏళ్ల క్రితం ఇవి లేవు అనమాట. పొల్యూషన్ క్లియరెన్స్, రెన్యువల్, పొల్యూషన్, ఫైర్ సేఫ్టీ ఈ 3 అంశాలు ఆయన పెట్టి ఇది రెవెన్యూ మ్యాటర్, మీరు అడ్రస్ చేసుకోండి, మీరు 20 years బ్యాక్ కదా చేసుకుంది, మళ్ళీ రెన్యూ చేసుకుంటే అకార్డింగ్లీ ఇట్ విల్ బి అప్గ్రేడ్, ఏది ప్రైసింగ్ సిస్టమ్ విల్ బి అప్గ్రేడ్ అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అది అయిపోయింది. ఆయన అలా అడిగి వీళ్ళందరినీ మొత్తానికంటే బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి యాంటీ ఇండస్ట్రీ అని. మరి ఇప్పుడు ప్రో ఇండస్ట్రీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమన్నా వాళ్ళ రెన్యువల్ అదే సార్. ఎన్ని ఎట్లుంటాయంటే ప్రభుత్వాలు కొన్ని హార్డ్ డెసిషన్స్ కొన్ని తీసుకోవాలి సార్. అంటే ప్రజల బాగు కోసమే సార్. ఇప్పుడు ఫైర్ క్లియరెన్స్ లేకపోతే థియేటర్లు తగలబడి ఇష్యూస్ అని లేవా? ఫైర్ అనే కాదు, ఇప్పుడు మీరు చెప్తున్న సింగిల్ థియేటర్స్ చాలా వరకు వీటన్నిటితో పాటు వాష్రూమ్స్ ఇష్యూ కూడా ఉంది. చాలా దారుణంగా ఉంటాయి సార్. దారుణంగా ఉంటాయి. మల్టీప్లెక్స్లు అంటే ఆ నీట్నెస్ అది మెయింటైన్ చేస్తారు, కానీ మరి ఇవన్నీ కూడా చూడాలి కదా, అడ్రస్ చేస్తారా ఈసారి? మీకు ఆ నమ్మకం ఉందా? లేదు సార్, ప్రస్తుతానికి అయితే లేదు. అంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్ తప్పు కూడా ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఈ పర్టికులర్ ప్రపోజల్ పెట్టినప్పుడు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరపున వెళ్ళి ఆర్డీఓని లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలిసి మాకు ఈ 2 సంవత్సరాలు థియేటర్స్ లేవు కాబట్టి మాకు కొంచెం వెసులుబాటు ఇస్తే చేసుకుంటామని రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు వీళ్ళు. ఇక్కడ ఏమైపోతుందంటే సార్, సినిమా అనేది హైలీ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఈవెన్ రాజకీయాల్లో ఓటింగ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇమీడియట్గా వచ్చి వాళ్ళ ముందు నుంచోగానే వీళ్ళు ఏంటంటే రెన్యువల్స్ ఇవన్నీ వదిలేసి. ఇప్పుడు ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు? ఇది జూలై 24 సార్. ఈ నెలలోనే ఇంకో 10 రోజులు కరెక్ట్గా, వారం 10 రోజుల్లో ఉంది. ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హస్ నాట్ టేకెన్ ఎనీ కాల్ సార్. థియేటర్స్, ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారు? వాళ్ళు ఇంకా ఆ స్టేల్మేట్ కంటిన్యూ అవుతుంది కదా. ఉంది సార్. మరి వాళ్ళు ఏమైనా మాట్లాడాలి కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే గవర్నమెంట్ ఏమైనా అప్రోచ్ అయ్యారా? ప్రపోజల్ పెడతా ఉంటారు, బ్యాక్ ఎండ్లో నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇదంతా ప్రొడ్యూసర్ తలనొప్పి సార్. తనది కదా ఇన్కమ్ కానీ, రెవెన్యూ కానీ, రేపు రిటర్న్స్ కానీ అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రొడ్యూసర్. ఇక తనకు తప్పక ఇప్పుడు రిలీజ్ చేసుకోవాలి, వెనక ఇంకా రెడీ అయిపోతున్నాయి పవన్ గారి సినిమాలు. సో పవన్ గారి సినిమా ఇంకోటి రిలీజ్ అయింది అంటే ఇది స్టేల్ అయిపోతుంది. అవును. అందువల్ల ఏమైందంటే ఈ రిస్క్, ఈ తలకాని పంతా కూడా ప్రొడ్యూసర్ పెట్టుకొని షేర్లు ఇచ్చో బతిమలాడుకొని ఏదో ఒకటి చేసుకొని రిలీజ్ చేసుకుంటారు. సో మెట్టు ప్రొడ్యూసరే దిగే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని చూస్తుంది అంతే. యాక్చువల్గా ఇది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీకు థియేటర్లు అవ్వచ్చు, దాని యొక్క సిస్టమ్ పిలిచి మాట్లాడాల్సిన రేట్లు అవ్వచ్చు, నియంత్రణ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కాదు, కంట్రోల్ చేయాల్సిందన్నీ కూడా గవర్నమెంటే సార్. ఈసారి కూడా ఈ ప్రభుత్వం తహసీల్దార్ని థియేటర్ల దగ్గర పంపించి టికెట్లు అమ్మిస్తుందా? అది ఉండదు సార్. ఉండదా? ఉండదు. అంటే ఇన్స్పెక్టర్ స్థాయిలోనే ఆపేస్తుంది. అంటే ఇన్స్పెక్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఏం చేయాలి, టికెట్లు అమ్మని గవర్నమెంట్ చెప్పదు కదా. రెవెన్యూ తరపున తహసీల్దార్లు టికెట్లు అమ్మచ్చు అని గవర్నమెంట్ ఎక్కడ అమ్మించాడు కదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు. అది వెరిఫికేషన్ సార్. థియేటర్ల దగ్గర అసలు టికెట్ సిస్టమ్ ఎలా జరుగుతుందని వెరిఫికేషన్. అది కొత్తగా జరిగేది కదా సార్, ఎప్పుడు జరిగింది. సరే, రైట్. థ్యాంక్ యూ ఇంద్రనీల్ రెడ్డి గారు. సో చూసాం కదా, ఇంద్రనీల్ రెడ్డి గారు చాలా సెన్సిటివ్ ఇష్యూ టచ్ చేశారు. ఇప్పుడు జూలై 24 ఎక్స్పెక్టెడ్ డేట్ హరిహర విరమలు. ఈ లోపల జరగాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ జరగాలి, కానీ జరగలేదు. సో ప్రొడ్యూసరే వెళ్ళి మరి ఎగ్జిబిటర్స్ని బెత్తులాడుకొని
ఇది మీరు రూపాయి అడుగుతున్నారు కదా, నేను అంత ఇవ్వలేని ఒక 10 పైసలు షేర్ ఇస్తానని కన్విన్స్ చేసుకొని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకోవడం ఒక పత్తి, విడివిడిగా పిలిచి మాట్లాడుకోవడం. మరి ఈ వారం 10 రోజుల సమయం ఆయనకి సరిపోతుందా? ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏంటంటే ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుంది, ఏం జరుగుతుందో చూద్దాం, ఈ చోద్యం ఏం జరుగుతుందో అని. బట్ అక్కడ ప్రెస్టీజియస్ మూవీ అది పవన్ కళ్యాణ్ గారిది, ఆయన డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ జనసేన దగ్గరే ఉంది. మరి ఇంతవరకు ఆ వైపు నుంచి ఎటువంటి ఇనిషియేషన్ లేకపోవటం ఏంటనే విస్మయాన్ని థియేటర్స్ యాజమాన్యాలు అంటే ఎగ్జిబిటర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. సో ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ ఈ వారం లోపల తీసుకొస్తుందేమో అని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ రెడ్డి గారు. వెల్కమ్ సార్.